ఈ రాష్ట్రానికి శని. బీసీ బిల్లుకు అడ్డుపడుతుంది ఆయనే. సికింద్రాబాదులో బీసీ మద్దతు లేకుండా ఎట్లా గెలుస్తామో చూస్తాం. బీసీ బిల్లు కోసం ఢిల్లీలో తడాకా చూపుతాం. 2 ఏళ్లలో 1,75,000 కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత రేవంత్దే. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం. ఆదిలాబాదు సాక్షిగా చెబుతున్నా, ప్రత్యేక వ్యూహంతో ఆదిలాబాదు జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తాం. జనహిత యాత్రలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జనజాతరల తొలి విడత జనహిత యాత్ర క్యాడర్లో జోష్. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి బీసీ బిల్లుకు కిషన్ రెడ్డి శనిలా అడ్డు తలుగుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసి బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి ఢిల్లీకి పంపిందని, ఢిల్లీలో బిల్లును తొక్కిపట్టి బీసీలకు రిజర్వేషన్లు రాకుండా బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణ బీసీ బిల్లు పంపగానే ప్రధాని మోదీ, అమిత్ షాలు మాట్లాడడం లేదని, కిషన్ రెడ్డి దొంగ నాటకాలు వాడుతున్నారని విమర్శించారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు బీసీలకు రిజర్వేషన్లు ఎలా వస్తాయో చూస్తామంటున్నారని, వీరికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనహిత పాదయాత్రలో ఏఐసిసి జాతీయ కార్యదర్శి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి జూపల్లి కృష్ణారావు, మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ముఖ్య నేతలు శ్రీహరిరావు, కంది శ్రీనివాసరెడ్డితో సహా పాల్గొన్నారు. ఇక చూడొచ్చు మనం ఇక్కడ ఎవరెవరు పాల్గొన్నారు, ఏంది ఏం కథ అనేది. ఇక ఆఖరికి వస్తాల కల్లా ఇప్పుడు కిషన్ రెడ్డి ఈ రాష్ట్రానికి శని. పుల్ల పెట్టేదంతా ఆయనే. మోదీ, అమిత్ షా చెవులు గుచ్చేది కిషన్ రెడ్డి. వాళ్ళకి ఇవ్వాలని ఒకవేళ లోపల మనసు ఉన్నా లేదు 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 అనేది అడ్డగాలేస్తుండు. అడుగునా ఈ బీసీ బిల్లుకు గండమై కూర్చుండు కిషన్ రెడ్డి అనేది ఇప్పుడు ఈ కాంగ్రెస్ కోళ్ళాగలు అనుకొస్తున్నాయి ఇలా. ఇది కథ. మరి దీని మీద బీజేపీ వాళ్ళు ఏమంటారు, ఒక్కసారి వాళ్ళని లైన్లో పోదాం, చూద్దాం ఏమంటారు. మరి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నా అనేది మరి కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు. స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో భారత్ ప్రభంజనం. 3 మాసాల్లో 64,500 కోట్ల విలువైన ఫోన్ల ఎగుమతి. ఈ కోళ్ళగా ఫోనే లేపుతలేదుగా. కిషన్ రెడ్డి ఈ రాష్ట్రానికి శనిగా మారిండట. హలో శనార్థే, ఓబీసీ మోర్చా సంజయ్ అన్న. మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారా? ఏం లేదు, ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పాదయాత్ర చేసుకుంటా నిన్న మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ పెబ్బా ఏమనుకొస్తుండే అంటే, ఈ బీసీ బిల్లుకు అడుగడుగున గండమయ్యి కూర్చుండు ఈ కిషన్ రెడ్డి ఈ రాష్ట్రానికి శని అని అనుకొస్తుండే. మరి మీరు అడ్డుపడుతున్నారట, ఈ బీసీ బిల్లును కదలనిస్తలేరట, మెదలనిస్తలేరట. ఇక రాష్ట్రపతి దగ్గర దాన్ని పెండింగ్లో పెట్టిటట. ఏంది మరి భాగవతం? వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాటకు నిలబడి చేయాలి. ఈ ఉద్దేశం ఉండబట్టే మా మీద
వాళ్ళు బదలాం చేస్తున్నారు. అంటే ఇప్పుడు తానసేని మీకైనా ఉందటగా. మాట అని ఎందుకుంటుంది? వాళ్ళకు అన్ని తెలుసు. 42% రిజర్వేషన్ వాళ్ళ మనసులో లేదు, ఇచ్చే ఉద్దేశం లేదు కనుక వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే 70 సంవత్సరాల్లో ఇంతమంది ప్రైమ్ మినిస్టర్లు అయ్యిండ్రు, ఇంతమంది సీఎంలు అయ్యిండ్రు, ఎన్నడూ బీసీల గురించి మాట్లాడలేదు. నెహ్రూ కాడికి వెళ్ళి ఇప్పుడు ఉన్న రాహుల్ గాంధీ వరకు కూడా బీసీ వ్యతిరేకులే. మరి వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ చేయకుండా రిజర్వేషన్ కల్పించాలి. అది వాళ్ళు కంటి తుడుపు చర్యగా పనులు చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి, టైం పాస్ చేయడానికి. వాళ్ళు ప్రజలలో వాళ్ళ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది కనుక ప్రతి విషయంలో ఇది ముంగటి తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ రిజర్వేషన్ల గురించి తెలంగాణనే మనం ఇది చేసుకోవాలి, డిసైడ్ చేసుకోవాలి. కానీ ఢిల్లీ కేంద్రంగా తీసుకుపోయి అక్కడ దాన్ని చూపించుకోవడానికి, వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవడానికే చేస్తారు తప్ప వేరేదేం లేదు. బీసీల మీద ప్రేమ ఉంటే బీసీలకు ఉన్న ఏదైతే కుల వృత్తులు, చేతి వృత్తులలో ఉన్న దానిని బడ్జెట్ విషయంలో మాట్లాడాలి తప్ప ఈ రిజర్వేషన్లు గురించి వీళ్ళు కంటి తోడుపు చర్యలుగానే పనిచేస్తున్నారు. వీళ్ళు అంతా మోసపూరితమే, ఇదంతా మోసపూరితమే. వాళ్ళ మనసులో ఉంటే ఇటువంటి ఏది చేయకుండా ఇచ్చేస్తుండే. వాళ్ళకి ఇష్టం లేదు కనుకనే ఈ పనులు చేస్తున్నాం. ఓ అమ్మా, మరి ఇప్పుడు మేమే ముందర పడుతున్నాం, మేమే ఇది చేస్తున్నాం. అడుగునా మాకు నేను ఒక మాట చెప్తా. బీసీల గురించి దమ్ముంటే బీసీ సీఎం చేయాలి. వాళ్ళు దమ్ముంటే వీళ్ళు బీసీలకు పెద్దపీట ఇవ్వాలి. బీసీలకు ఎంతమందిని మంత్రి పదవులు ఇచ్చిండ్రు. వీళ్ళు ఎందుకు? ఇప్పుడు మేము 27% రిజర్వేషన్ కింద మేము రిజర్వేషన్ ఇచ్చాము. మేము 27 మందికి మంత్రి పదవులు ఇచ్చాము. మేమంటాం మాకు బీసీ ప్రధాని ఉన్నాడు, మీకేమున్నాడు చెప్పండి. మీరు చేయగలుగుతారా బీసీ ప్రధానిని? మీరు చేయగలుగుతారా బీసీ సీఎం ని? ఎందుకండి ఇవన్నీ రాజకీయాలు ఎందుకు? ప్రజలతో ఆటలు ఆడుకోవడానిక? అవతల ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు, ప్రజలకు గమనిస్తున్నారు, ప్రజలు అన్ని చూస్తున్నారు. రేపు వీళ్ళు స్థానిక సంస్థ ఎలక్షన్లకు పోతే వీళ్ళకు గుండు సున్నా వస్తుందనే ఆ బాధతోనే దాన్ని ముందర పోకుండా ఉండాలని అంటే బీజేపీ మీద పెట్టాలని వాళ్ళకు ఉన్నది. అదే ఇప్పుడు కిషన్ రెడ్డి రాష్ట్రానికి సరే ఏం కాదంటావు? కిషన్ రెడ్డి గారు ఉన్నందుకే కదా కొన్ని ఇప్పటి వరకు కూడా ఈ సీట్లు వచ్చినాయి. కిషన్ రెడ్డి గారు ఉన్నందుకే కదా పార్టీ నడిచింది కదా. ఆయన సామర్థ్యం ఉంది కనుకనే నడుస్తుంది కదా. అదే సరేనా శనార్థి. ఇది బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకుడు సంజయ్ ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఈ పదం పాడితే ఇప్పుడు ఆ కోలాగా గా పదం పాడుతుంది. ఇక పోతే